తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్ మీడియాతో మాట్లాడారు. చూద్దాం. సెక్షన్ 144 ప్రకారము చట్ట విరుద్ధం కాబట్టి వారితో మాట్లాడడం జరిగింది. మాట్లాడి విరమించుకోండి, ఇది ఆల్రెడీ మీరు వైలేట్ చేశారు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము, కాబట్టి మీరు మాతో రావాల్సిందిగా కోరడం అనేది అని కూడా మేము చెప్పడం జరిగింది. ఎందుకంటే సెక్షన్ 144 వైలేషన్ చేసి 30 పోలీస్ యాక్ట్ వైలేట్ అయింది కాబట్టి 188 ప్రకారము 32 పోలీస్ యాక్ట్ ప్రకారం కూడా నేరం చేసినట్టు అవుతుంది. వైలేట్ చేశాము, మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తామంటే వారేమో మేము అరెస్టు చేసేదే మీరు ఏదైనా క్రైమ్ నెంబర్ చెప్పాలని చెప్పారు. సో ఆయన కూడా మా దగ్గర క్రైమ్ నెంబర్స్ లా అండ్ ఆర్డర్లో నిన్న అమలాపురం టౌన్లో కేసు 202/16 ఒక క్రైమ్ నెంబర్ రిపోర్ట్ అయింది. అలానే కిర్లంపూడిలో ఇంతకు మునుపు దీక్ష చేసినప్పుడు ఒక కేసు కూడా రిజిస్టర్ అయింది. దాంట్లో కూడా అరెస్ట్ చేస్తామంటే సిఐడి వాళ్ళని తీసుకురండి, సిఐడి వాళ్ళు వచ్చిన తర్వాత నేను అరెస్ట్ కాబడతానని చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా మేము సిఐడి అథారిటీస్ను కూడా కాంటాక్ట్ చేయడం జరిగింది. సిఐడి అథారిటీస్, సిఐడి ఆఫీసర్స్, అడిషనల్ ఎస్పీ అండ్ వాళ్ళ ఐఓలు, ఇన్స్పెక్టర్లు అందరూ కూడా వచ్చారు. ఐఓలంతా వచ్చిన తర్వాత ఆయనను కూడా మొత్తం సిడి ఫైల్స్తో సహా వాళ్ళు మీరు దీంట్లో ముద్దాయిగా ఉన్నారు, మీరు ఖచ్చితంగా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము, మాతో రండి అని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో సిఐడి వాళ్ళు చెప్పినా కూడా అరెస్ట్కు ఆయన నిరాకరించడం జరుగుతుంది. సిఐడి వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు, ఆల్రెడీ ఈ కేసుల్లో ఫలానా క్రైమ్ నెంబర్ కూడా వాళ్ళు చెప్పారు, క్రైమ్ నెంబర్తో సహా చెప్పి దీంట్లో మీరు ముద్దాయిలు, మీ నేరం రుజువు కాబడింది, మిమ్మల్ని ఈ కేసుల్లో అరెస్ట్ చేస్తున్నాము, మిమ్మల్ని మా ఆఫీస్కి తీసుకెళ్లి మా ఫార్మాలిటీస్ చేసుకొని మిమ్మల్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అన్ని లీగల్ ప్రాసెస్ వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళన్నీ మొత్తం ప్రిపేర్ అయ్యి రావడం జరిగింది. సో అన్ని లీగల్ ప్రాసెస్ చెప్పి అరెస్ట్కు రమ్మంటే అరెస్ట్ రాకుండా అలానే తలుపులు తెరవకుండా అలానే లోపల ఫాస్ట్ అండ్ డెత్ కార్యక్రమంలో ఉంటున్నారు. అలానే జిల్లాలో శాంతి భద్రతలు బాగానే ఉన్నాయి. మొత్తం అన్ని ఎక్కడైతే మాకు వల్నరబుల్ ఏరియాస్ ఉన్నాయో, సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ పికెట్స్, ప్యాట్రోలింగ్ అన్ని వేయడం జరిగింది. అలానే సెక్షన్ 144 ఈ నెలాఖరు వరకు కూడా అమల్లో ఉందని, 30 పోలీస్ యాక్ట్ ఈ నెలాఖరు వరకు అమల్లో ఉందని కూడా మైకుల్లో కూడా చెప్తున్నాము. ఎవరు కూడా అక్రమంగా టెంట్లు వేసి వాళ్ళు రిలే దీక్షలు కానీ ఇటువంటివి కానీ చేస్తే కూడా ఈ పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళు కూడా ఈ వయలేషన్ చేసిన వారు అవుతారు. సో దయచేసి ప్రజలందరూ మాకు పోలీసు వారికి సహకరించాలి. లా అండ్ ఆర్డర్ అనేది శాంతి భద్రతలు మేము ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత పోలీసు వారి దగ్గర ఉంది. ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినా ఇది ఒకరితో పోయేది కాదు, మొత్తం మన డిస్ట్రిక్ట్ సమాజం మీద పడుతుంది. కాబట్టి అందరినీ కాపాడాల్సిన బాధ్యత, గురుతర బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మేము పెద్ద మనసుతో వెళ్ళి అడిగాం, అరెస్ట్ చేస్తున్నామనేసి సిఐడి వాళ్ళు కూడా అన్ని తీసుకొని వెళ్ళాం అన్ని సాక్ష్యాధారాలు. అయినా కూడా వారు నిరాకరించడం జరిగింది, బయటికి రావట్లేదు. ఈ టైంలో మేము ప్రజలను కూడా ఎటువంటి రూమర్స్ను కూడా నమ్మొద్దని మేము కోరుతున్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైనా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగాయి, అక్కడ ఇలా చేశారనేది దయచేసి ఎవరు కూడా నమ్మవద్దు వదంతులు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీసు శాంతి భద్రతలు కాపాడడానికే ఉంది. ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేస్తారో వారి మీద మేము చర్య తీసుకుంటాం. ఖచ్చితంగా ఎవరైతే శాంతియుతంగా ఉంటారో వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత, ప్రజానికాన్ని సేవ్ చేయాల్సిన బాధ్యత మాది. కాబట్టి ఖచ్చితంగా మేము చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకోవాల్సిన ట్రై చేశారు ఎవరైనా అరాచక శక్తులు కానీ బయట వాళ్ళని అడ్డుకట్ట వేయడం జరుగుతుంది. దీంట్లో